आदाब नाजरीन, आप तक उर्दू न्यूज़ में आपका खैर मकदम है। मैं हूं अमीम शरीफ। पेश है आज की अहम खबरें। साबिक वज़ीर व BRS ज़िला आदिलाबाद सदर जोगू रामन्ना ने कहा कि कांग्रेस और BJP कायदीन ज़िले की तरक्की के लिए फ़ंड्स को मंजूर करवाने में मुकम्मल तौर पर नाकाम हो गए हैं। इन्होंने कहा कि पिछले साल बतौर रुकन असम्बली कामयाबी हासिल करने वाले पायल शंकर ने हल्के की तरक्की के लिए कुछ नहीं किया, सिर्फ पहले से मंजूर शुदा कामों का संग बुनियाद रख रहे हैं। इन्होंने ज़िला मुस्तखर में वाक़ पार्टी दफ्तर में मुनक़िद एक मीडिया कॉन्फ्रेंस में कई कायदीन के साथ शिरकत करते हुए रुकन असम्बली पायल शंकर की कारकर्दगी पर अपने शदीद अदम एतमाद का इजहार किया। इस मौके पर साबिक़ वज़ीर जोगू रामन्ना ने कहा कि अगरचे इन्हें रुकन असम्बली के तौर पर जीत कर 1 साल का अरसा गुजर चुका है, लेकिन तरक्याती काम रुक गए हैं। इन्होंने कहा कि BRS के दौरे हुकूमत में शुरू किए गए काम भी आगे नहीं बढ़ रहे हैं और फंड्स की कमी इन्हें सख्त परेशान कर रही है। इन्होंने कहा कि ठेकेदार सामान लेकर चले गए क्योंकि वो रेलवे ओवरब्रिज और अंडर ब्रिज की तामीर के लिए रुकन असम्बली फ़ंड्स फ्राहम नहीं कर सके। इन्होंने इल्ज़ाम लगाया कि रुकन असम्बली सिर्फ झूठे अल्फाज और झूठी मुहिम में वक्त गुजार रहे हैं। इन्होंने कहा कि माजी में BRS हुकूमत पर झूठे इल्ज़ाम लगाए कि एरोड्रम और हवाई अड्डे में रुकावटें डाली गई और वो मौजूदा वज़ीर आला से सवाल करने से क्यों कासिर है। इन्होंने सवाल किया कि मौजूदा रुकन पार्लियामेंट और रुकन असम्बली CCI की बहाली के सिलसिले में माजी में कई बार मरकज़ी वज़रा से मुलाकात करने के बाद भी फैक्ट्री के मामले को आगे क्यों नहीं ले पा रहे हैं। इन्होंने शिकायत की कि वो मरकज़ी और रियासती हुकूमतों से फ़ंड्स हासिल करने से कासिर है और लोगों को जवाब देने से कासिर है। इन्होंने सवाल किया क्या ये दुरुस्त है कि कलेक्ट्रेट बिल्डिंग, IT टावर, DC भवन, बंजारा भवन, ऑडिटोरियम जैसे तरक्याती काम क्यों रुक गए हैं। इन्होंने कहा कि वो झूठ बोलना छोड़ दे और हल्के की तरक्की पर तवज्जो दे। అమృత్ పథకం కింద పేరు నమస్కారం। సరిగ్గా స్థానిక శాసనసభ్యునటువంటి పాయల్ శంకర్ గారు 1 సంవత్సరం పూర్తి చేసుకున్నారు। 1 సంవత్సరం పూర్తి చేసుకున్న సందర్భంగా ఎమ్మెల్యే గారిని సూటిగా ప్రశ్నిస్తున్నా, అంటే ఏం చేయలేదంటే మంచిగా ఉంటుంది, నేను చేసిన పనులు కూడా నువ్వు నేను చేసినని చెప్పుకోవడం సిగ్గుసేటు। అందుకొరకే అది నీకు పుట్టుకతో వచ్చినటువంటి విద్య ఎమ్మెల్యే గారు। కనీసం మా జిల్లా ఉపాధ్యక్షుడు నారాయణ గారు చెప్పిండు, అమృత్ పథకం కింద మేము మంజూరు చేసింది 320 కోట్ల రూపాయలు ట్యాంకులకు మరియు అండర్ డ్రైనేజ్ సిస్టమ్కు తెచ్చింది మేమే అని చెప్పి ప్రొసీడింగ్లతో సహా ఆ రోజే మా జిల్లా ఉపాధ్యక్షుడు నారాయణ గారు ఊసిండు। దాన్ని మేము మళ్ళా సోషల్ మీడియాలో పెట్టినాం। ఇంత క్లియర్ గా ఉన్నప్పుడు కూడా అబద్ధాలు ఎందుకు? వాస్తవాలు చెప్పొచ్చు కదా, వాస్తవాలు చెప్తేనే మంచిగా ఉంటుంది। నువ్వు ఎందుకు చేయలేకపోయినా కారణం చెప్పాలి, కానీ నేను చేసినవి కూడా నేనే చేసిన చెప్పుకుంటే ఎట్లా? అట్లనే ROB మాట్లాడినాం, కానీ కనీసం ఇప్పటిదాకా నిధులు ఇప్పిస్తలేకపోతుంది। నిధులు లేవు, ఆ కాంట్రాక్టరు బెట్టేళ్ళకు తీసుకొని పీక్ పోయిండు। 3-4 కోట్లు ఇప్పించినావు నువ్వే, మరి 3-4 కోట్లు ఇప్పించిన తర్వాత మిగతా పనులు మొదలు పెట్టాలా? మేము అప్పుడు మమ్మల్ని అడగదు, మీరు ఇయ్యలేదు, మేము ఇయ్యలేదు కాబట్టి మమ్మల్ని ప్రజలు ఓడగొట్టిండ్రు। మరి నువ్వు కనీసం మేము మంజూరు చేసిన తర్వాత, టెండర్లు పెట్టిన తర్వాత
వరకు ఇప్పుడున్నటువంటి ఏ స్టేజ్ అయితే ఉందో అది నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు జరిగిన పని తప్ప నువ్వు ఎమ్మెల్యేగా అయిన తర్వాత నువ్వు అక్కడ ఒక్క తట్టెడు మట్టి కానీ సిమెంట్ కానీ వేసినట్టు దాఖలాలు లేవు. దీనికి కారణం ఏంటి? అప్పుడు పెద్ద పెద్ద గప్పాలు కొట్టినావు. రాష్ట్ర ప్రభుత్వంతో మనకు సంబంధం లేదు, కేంద్రంలో నరేంద్ర మోడీ గారు ఉన్నారు, నరేంద్ర మోడీ గారితో డైరెక్ట్గా నేరుగా నిధులు తీసుకొచ్చి నేను ఆదిలాబాద్ వేసుకోవాలని అభివృద్ధి చేస్తామని చెప్పినాం. అది పోయింది. ఇంకా 2-3 విషయాలు చెప్పినాం. ఇది ఏరోడ్రమ్ ఎయిర్పోర్ట్, ఇదే ప్రెస్ మిత్రుల సాక్షిగా నేను ఎమ్మెల్యే, నువ్వు ఓడిపోయిన ఎమ్మెల్యే, నువ్వే ఛాలెంజ్ ఇచ్చినావు. మా కిషన్ రెడ్డి గారు లేఖలు రాసిండు, ఈ రాష్ట్ర ప్రభుత్వము అప్పుడున్నటువంటి మా ప్రభుత్వము క్లియరెన్స్ ఇవ్వకపోవడం వల్లనే పనులు ఆగినాయి. మా కిషన్ రెడ్డి గారు లేఖ రాస్తూ 4 చెప్పిండు. జక్రాన్పల్లి చెప్పిండు, ఆదిలాబాద్ చెప్పిండు, మన వరంగల్లో నిన్న మొన్న శంకుస్థాపన అయినటువంటి మమనూరు చేసి అది, ఇంకొకటి భద్రాది ఆ జిల్లా భద్రాచలం. 4 నేను ఆనాడే చెప్పిన, కేవలం ఒక వరంగల్ ఎయిర్పోర్టుకు కేంద్ర ప్రభుత్వం లేఖ రాసింది, ఇచ్చింది, మీరు భూమి మాకు అక్వైర్ చేసేయండి, మిగతా కార్యక్రమాలన్నీ మేము చేస్తామని చెప్పి ఒక కిషన్ రెడ్డి గారు లేఖ ఉంటే దాన్ని 4 ఇచ్చిండు. ఆదిలాబాద్ కూడా ఇచ్చేసిండు. టిఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం కేసీఆర్ గారి అనుమతులు లేకపోవడంతో చేయలేని చెప్పి అన్న అబద్ధాలు. మరి ఇప్పుడు ఏమైంది? సంవత్సరం అయింది కదా, మరి నువ్వు రేవంత్ రెడ్డితో అయితే బడేబాయ్ చోటేబాయ్ లెక్కుంటున్నావు కదా, రేవంత్ రెడ్డికి అడుగులకు మడుగులు వస్తున్నావు కదా, ఒక్కరోజు రేవంత్ రెడ్డి గురించి మాట్లాడావు కదా. మరి ఇప్పుడు ఏమైంది? రేవంత్ రెడ్డి ఇస్తాడా? ఎవడిస్తాడో చెప్పు, మాట్లాడాలి. నువ్వు అయినా చెప్పినావు రాష్ట్ర ప్రభుత్వం అంట అనుకూలంగా ఉండట, ఇంకా అనుకూలంగా ఉంటే సంవత్సరం నుంచి గడివికినావా? ఏం చేసినావు మరి? అందుకే నేను ఎమ్మెల్యే గారు కొద్దిగా మాట్లాడేటప్పుడు కరెక్టు, నన్ను గెలిపించి సంవత్సరం అయింది, మరి ఇక్కడైనా నేను అబద్ధాలు చెప్పి గెలిచిండొచ్చు, కానీ ఇప్పుడైతే కొంత వాస్తవం చెప్తానైతే కనీసం గెలిచిన తర్వాత ప్రమాణం చేసేటప్పుడు చెప్పినాం నేను ఎక్కడ కూడా అబద్ధాలు ఆడకుండా పనిచేస్తానని చెప్పి. కనీసం ఆ పని చెయ్యి. కలెక్టరేట్ మంజూరు ఇచ్చినాం, పనులు మొదలైనవి, ఇప్పటిదాకా నయా పైసలు ఇప్పియాలి. పోయినావు నువ్వు మీ ఎంపీ, ఇద్దరు వైపు చూసిండ్రు. రాష్ట్ర ప్రభుత్వం ఏమైతే కేంద్రం నుంచి ఇప్పిస్తామని అప్పుడప్పుడు గప్పాలు కొడుతుంటే కదా, మరి ఇప్పుడెందుకు ఇట్లా అయిపోయినావు? ఇప్పుడేమో ఏమంటారు కదా, నక్క ఎందుకైనా అప్పుడు పులి తీరు మాట్లాడుతుంది, ఇప్పుడు నక్క తీరు మాట్లాడుతున్నావు. కారణం ఏంది? రేవంత్ రెడ్డి ఏదైనా మందు పెట్టిండా? రేవంత్ రెడ్డి ఏదన్నా ఏమంటారా మరుగు మందు ఇది అంటారు కదా, మరుగు మందు పెట్టిండా? ఏం పెట్టిండా? కానీ మరి ఎందుకు ఏమైంది అసలు? ఈ మాటనే బంద్ అయింది, మాట ఢిల్లా పడ్డది. ఇప్పుడు ఎమ్మెల్యే కాకముందు చాలా రెంకలేసేది, అది పోయింది. ఇక సిసిఐ గురించి మాట్లాడినాం, సిసిఐ గురించి మాట్లాడినాం, శ్రీధర్ బాబుని తీసుకుపోయినాం. అదేమో యాక్షన్ పెట్టుండ్రా పోయి అమ్మేయండ్రా పెట్టని టెండర్ పిలిస్తే టెండర్లు వచ్చినాక టెండర్లు అక్కడ వాళ్ళు అక్కడ చేసేటటువంటి ప్రైవేటు గవర్నమెంట్ ఆ ఎంప్లాయీస్ అడ్డుపడితే అది యాక్షన్కే వచ్చింది. ఇప్పుడు నువ్వు ఇంకా ఏం మాట్లాడుతున్నావు? ప్రభుత్వము ప్రైవేట్ గవర్నమెంట్ కేంద్రం రాష్ట్రం కలిపి చేస్తాడు ఒకటి, లేకపోతేనట రాష్ట్ర ప్రభుత్వం గీయడానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధమైందట. ఉద్యాన ఎమ్మెల్యే గారు నేను అన్నాడు, ఏం చెప్పినా మా కేటీఆర్ గారు స్వయంగా లేఖ రాసిండు ప్రధానమంత్రి గారికి, భారీ
పరిశ్రమ శాఖ మంత్రి గారికి లేఖ రాసిండు. మేమే స్వయంగా 4 సార్లు పోయినాం. కాలంటే ఇప్పుడు మీ పార్టీలో ఉన్నటువంటి ఎంపీ గారు గూడెం నగేష్ గారిని కుసబెట్టు, నేను వస్తా నగేష్ గారి దగ్గరికి, నేను మరి ఇంటికి వస్తా. అప్పుడు మేము చెప్పినామా లేదా, నగేష్ గారే ఆయన సత్యహరిచంద్రుడు, ఆయన అబద్ధం ఆడాడు. నేను పక్క నగేష్ గారి ఇంటికి వస్తా, నేను నగేష్ గారి ఇంటికి వెళ్దాం. మరి ఆనాడు మా కేటీఆర్ గారు లేఖ రాసిన మాట వాస్తవం కాదా? లేకుంటే ఆ రోజు మేము కేంద్ర భారీ పరిశ్రమ శాఖ మంత్రి దగ్గరికి వెళ్ళి అక్కడ మీటింగ్ పెట్టి ఓపెన్గా చెప్పినాం, మీరు నడిపిస్తారా నడిపియరా ఒకటి. ఒకవేళ మేము కలిసి అంటే మేము 51, మీరు 49% నడిపిద్దాం. ఇవి 2 కావు. మూడోది మాకు ఓవర్టేక్ మాకు స్టేట్ గవర్నమెంట్కి ఇస్తే మేము చేస్తామని చెప్పి స్వయంగా కేటీ రామారావు గారు లేఖ ఇచ్చిండు, స్వయంగా కల్పించిండు. దానికి సంబంధించి మా నారాయణ గారి నేతృత్వంలో అఖిలపక్షం